దిగువ హోబిలం పోతున్నాం. ఇది కారుణ్య ఉగ్ర నరసింహుడు లాస్ట్ అయిపోయింది ఇక్కడ నుంచి ఇక బయలుదేరను. ఇక ఆటోలో బస్సులు కార్లు ఏదో ఆటో చీరలు ఆడందో ఏది కాతో ఎవరు ఎక్కించుకోరాని కారు. అక్కడ నుంచి ఎగువ నుంచి దిగువకు వచ్చినాం. ఫస్ట్ ఎగువకు పోయామన్నమాట. సెకండ్ దిగువ వెళ్తున్నాం. అన్నదానం తిన్నాం. అమ్మ ఇది గుడి 3 గంటలకు తీస్తారు, గుర్తుపెట్టుకోండి. మధ్యాహ్నం 12ంటికి వస్తారు, 3 గంటలు తీస్తారు, 8 వరకు ఉంటుంది. అన్నీ ఉంటాయి బా. ఎండ కొడుతుంది కానీ ఎండకు ఫోక్స్ రావట్లే కానీ 3 దాటింది. 3 దాటింది. 3:30 అవుతుంది. ఊరి శ్రీకళ అంటున్నారేమో నిన్ను. అన్న మళ్ళొస్తా ఊరి కలవు శ్రీకళ గుడి అంటున్నారు కదా వాళ్ళు పనిచేసేవాళ్ళు. అదే వస్తాను ఊరి చేపల కూర అంట. ఇక్కడ కూడా మమ్మల్ని చూడు శ్రీకళ గుడి నాగరాజు అవుతుంది. మామూలు విషయం కాదు. ఊరు ఇందాక ఒక అన్న అక్కడ అహోబిలంలో అక్క ఏ వీడియో గుర్తులేదంట, పేరు గుర్తులేదంట. అక్క నువ్వే కదా చెరలలో కాళ్ళలో ఏదో కొట్టేదంట. అది నాకేమో రొప్పవుతుంది దిగుతుంటే. అనే మాకు నవ్వు వచ్చింది. భలే గుర్తుపెట్టుకుంటూ అనుకోను. అహోబిలం ఇది కళ. అక్కడ స్వయంభూ కాడికి జనం పోలేకపోతున్నారని మనం పోయినాగా ఆడికి పోలేకపోతారని ఇది రెడ్డు కౌంటర్. ఇక్కడ రాజులు వెనకట కాలంలో రాజులు అంటే ప్రతిష్ఠ చేశారంట. అప్పట్లో నేను చూసిన అంటే వీడియోలలో. ఏంది ఆంజనేయ స్వామి కదా ఇది. గోపురం ఏకశీల స్తంభం. ఏందో అతను అన్నాడు 3000 నోట్ పంపుతుంటే అవును. నీ గోపురాలు ఏ రాజు కట్టారు? ఇది ప్రతిష్ఠించింది కదా. నరసింహస్వామి బాయ్. బాయ్. ఎవరు తల్లి? ఎవరు అమ్మవారు? అమ్మవారి స్వామివారు.
ఆళ్ళగడప నుంచి ఆలగడప కదా ఆలగడ్డ నుంచి మైదుకూరు వచ్చినాం. మైదుకూరు వచ్చి ఇక్కడ నుంచి బ్రహ్మంగారు మఠం పోవాలి. బ్రహ్మంగారు మఠం ఖచ్చితంగా పోవాలంటే ఆ మైదుకూరు రావాలా. మైదుకూరుకి కడపకు 30 కిలోమీటర్లు, మైదుకూరుకి పొద్దుటూరుకు 20 కిలోమీటర్లు. ఆ యాంగిల్లో అక్కడ ఉందన్నమాట. బ్రహ్మంగారు మఠం పోవాలంటే ఇక్కడికి రావాలా. మరి మైదుకూరు వచ్చేసినాం. 8:30 నైట్. ఇక్కడ నుంచి గంటకు బస్సు, 1/4 బస్సు ఉంది బ్రహ్మంగారు మఠానికి. కాకపోతే మేము వచ్చేసరికి టైం అయిపోయిందంటే 8 అంటే బస్సు ఉంది, లాస్ట్ బండి అన్నమాట. 8:30కు ఉంది. ఇక్కడ నుంచి ఆడికి పోయినప్పుడు 9:30 అవుతుంది. అప్పుడు దర్శనం ఉండదు, తర్వాత ఏమి ఉండదు. మరి అన్ని మేము చూడాలి, మేము చూపించాలన్నా కూడా కష్టం. కాబట్టి అక్కడ స్టే, మళ్ళీ నంద్యాల స్టే చేసినాక ఇక్కడ స్టే చేస్తున్నాం. అక్కడ స్టే చేసి ఇక్కడ భోజనం తిని పొద్దున్నే లేచి మరి ఆ దేవస్థానం అన్ని చోట్ల అన్నీ చూసుకొని అన్నీ కవర్ చేసి అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ మైదుకూరు ఇక్కడికి రావాలా. ఇక్కడ దిక్కు లేదు. ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి విజయవాడ బస్సులు ఉంటాయి. ఒక 10 గంటలు 9 గంటలు పట్టి జర్నీ. ఇక బస్సు ఎక్కి నువ్వు నిద్రబో జో బజ్జో నందా అంటమే. ఇది విషయం. కాకపోతే ఇక్కడ రాగానే మైదుకూరులో మనోడు ఎంక్వైరీ నేనేదో ఎంక్వైరీ చేద్దామని పోతే అమ్మడే లేచి నిల్చుని అన్నా నువ్వు గుండె నారాదు కదా అన్నాడు. నాకు ఎంతో ఆనందం అనిపించింది. మనోడు మొత్తం డీటెయిల్స్ అని చెప్పించాడు, దగ్గర నుండి తీపిచ్చాడు. అన్ని డీటెయిల్స్ పూర్తిగా మాకు కొంచెం తెలియని అన్నీ కూడా చెప్పేశాడు. ఇలాంటి వాళ్ళు ఉండాలబ్బా మన ఫాలోవర్స్ ఎక్కడ పోయినా సరే, ఎందుకంటే సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు కదా. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇక బస్ కోసం వెయిటింగ్. హాయ్ ఫ్రెండ్స్, ఆళ్ళగడ్డ నుంచి బ్రహ్మంగారు మఠం పోవాలంటే ఖచ్చితంగా మైదుకూరు రావాలి. మైదుకూరు ఎక్కడ అంటే కడపకి పొద్దుటూరుకి దగ్గరలో ఉంటుంది అనమాట. మైదుకూరు రాని బ్రహ్మంగారు మఠం పోలేము. మైదుకూరు వచ్చేసి ఇక్కడ నుంచి ఒక గంట ప్రయాణం. మరి ఎంక్వైరీ చేద్దాం వచ్చేసరికి మనోడు ఎంక్వైరీలో కూర్చున్నాడే, అన్నా గుండె నాగరాదన్నా నువ్వు వచ్చావంటేనే ముట్లేశాడు. నాకు ఎంతో ఆనందం అనిపించింది. మనోడు ఫుల్ డీటెయిల్స్ చెప్పాడు, మొత్తం చెప్పేశాడు. బస్సు ఎన్నికి వస్తుంది, ఎక్కడ అవుతుంది, ఎట్లా పోవాలి, అట్ట రావాలి, ఇట్లా అన్నీ చెప్పాడు అనమాట. మరి 8:30కి నైట్ లాస్ట్ బస్సు ఉందంటే బ్రహ్మంగారు మఠానికి. అక్కడికి వెళ్ళి అక్కడ ఇక నైట్ దర్శనం ఉండదు కాబట్టి అక్కడ స్టే చేసి పొద్దున్నే అన్నీ కవర్ చేసి మళ్ళీ రిటర్న్ ఇక్కడికే రావాలి. ఖచ్చితంగా ఇక్కడికి వస్తేనే మళ్ళీ మైదుకూరు వచ్చేసి రేపు ఉదయం కానీ సాయంత్రం మధ్యాహ్నం కానీ విజయవాడ బస్సు ఎక్కుతుంది డైరెక్ట్గా. ఇక్కడ ట్రైన్ గంటకు బస్సు ఉంది ఇక్కడ నుంచి. ట్రైన్ సౌకర్యం ఇక్కడ లేదు. ఓకేనా, ఇది విషయం. మరి అప్డేట్స్ మనోడికి థ్యాంక్ యూ సో మచ్.